my dear student. Today I discuss about digital logic design. This is the GATE topic and BTech also useful. The first topic is number system and codes. మనం నంబర్ సిస్టమ్ ఎలాగా ఉంటుంది, వాటి యొక్క కోడ్స్ ఏముంటాయి, వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నో దాట్ digital number system. Okay, a number system with base b will have b different digits from 0 to b minus 1. Okay, number system with the base b. బేస్ ఏమి ఇక్కడ b అనమాట. ఇది b మైనస్ 1కు ఉంటుంది. b మైనస్ 1 అంటే ఏమి, ఇప్పుడు b ఇస్గా 10 అనుకోండి, 10 మైనస్ 1 9 లాగా తీసుకుంటాం అనమాట. ఓకే, సో b నుంచి ద నంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై n బేస్ b ఈజ్ ఈక్వల్ టు dn మైనస్ 1 dn మైనస్ 2 d1 అప్ టు సో d0 డాట్. వీటిని డెసిమల్ పాయింట్స్ అంటారు. ఓకే, d మైనస్ 1 d మైనస్ 2. మనం ఏదైనా సరే ఈ డిజిటల్ నంబర్ సిస్టంలో n అనే దాన్ని నంబర్ అని, b అనే దాన్ని బేస్ ఆర్ రాడిక్స్ అని అంటారు. ఇక్కడ dn మైనస్ 1 dn మైనస్ 2 di d1 d0 రిప్రజెంట్ ద ఇంటీజర్ వాల్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇంటిగ్రల్ పాయింట్స్ ఆఫ్ నంబర్స్ అంటారు. ఓకే, d మైనస్ 1 అంటే డెసిమల్ పాయింట్స్ అంటారు, ఫ్రాక్షనల్ నంబర్స్ అంటారు, బిట్వీన్ టు ద రాడికల్ సైన్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద డిజిటల్ నంబర్ సిస్టమ్ వియర్ రిప్రజెంటేషన్. ఓకే, సో మనకు ఈ నంబర్ సిస్టంలో వెయిటెడ్ నంబర్ సిస్టమ్ అంటే బైనరీ, ఆక్టాల్, హెక్సాడెసిమల్, బీసీడీ, 2421 కోడ్, 8421 కోడ్, ఇవన్నీ కూడా మనకి వెయిటెడ్ నంబర్ సిస్టమ్స్ అంటారు. బైనరీ అంటే ఏమి, 0 1 అనమాట. ఆక్టాల్ ఏమి ఇక్కడ ఆక్టాల్ అంటే ఏమి, 0 to 7. హెక్సాడెసిమల్ అంటే 0 to 15 అనమాట. ఓకే, బీసీ అంటే బైనరీ కోడ్ డెసిమల్ అంటారు. బైనరీ కోడ్ డెసిమల్ అంటే 8421 కోడ్ రిప్రజెంటేషన్కి వస్తుంది. 2421 ఎక్సెట్రా అనమాట. అదేవిధంగా అన్వెయిటెడ్ నంబర్ సిస్టమ్ అంటే గ్రే కోడ్ అనే దాన్ని కానీ XS3 కోడ్ కానీ, వీటిని అన్వెయిటెడ్ నంబర్ సిస్టమ్స్ అంటారు. యాక్చువల్గా మనకు నంబర్ సిస్టమ్స్లో బైనరీ అంటే మనకి కేవలం 0 నుంచి 1 వరకు ఉంటే దాన్ని బైనరీ అంటారు. వీటిని అన్నింటినీ డిజిట్స్ అంటారు. ఇవన్నీ కలిపి డిజిట్స్ అంటారు. ఈ 2 కానీ 8 కానీ 10 కానీ 16 ఏమంటారంటే బేస్ అంటారు. సో కాబట్టి 2 వస్తే బై అంటే 2 అనమాట, బైనరీ నెంబర్ సిస్టమ్. అది 0,1. ఆక్టాల్ అంటే 0 నుంచి 7 వరకు ఉంటాయి. అదే డెసిమల్ అంటే 10 అనమాట, అంటే బేస్ 10 అంటారు, 0 నుంచి 9 వరకు ఉంటుంది. అదే హెక్సాడెసిమల్ అనుకోండి 16 అనమాట, అంటే 0 నుంచి F అనమాట. ఈ నంబర్ సిస్టమ్స్లో మనకు 9 వరకు మనం నంబర్స్ రాసుకోవచ్చు, డిజిట్స్ రాసుకోవచ్చు. 10 11 ఇట్లా 2 కాంబినేషన్ వచ్చినప్పుడు ABCDEF అనగా రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ number systems or representation of the binary, octal, decimal, hexadecimal. Okay, the binary number system is a group of 4 bit of group 8 bits 4 bits ఉంటాయి. ఓకే, నైబుల్ అంటారు. 8 bits 1 byte అంటారు. ఓకే, ఈ కోడ్స్ మనకు ఎలా ఉంటాయి? సో బైనరీ కోడెడ్ డెసిమల్ కోడ్ అంటే BCD కోడ్ అనమాట. ఈచ్ డిజిట్ ఆఫ్ డెసిమల్ నంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బైనరీ ఈక్వలెంట్. ఇది మనం ప్రతి డిజిట్ని బైనరీ ఈక్వలెంట్గా రిప్రజెంట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 వచ్చింది అనుకోండి, బైనరీ కోడ్ డెసిమల్ అంటే 1కి బైనరీ నెంబరు 0001గా రిప్రజెంట్ చేసుకోవాలి. అదే 2 వచ్చింది అనుకోండి, 0010 ఇలాగా రిప్రజెంట్ చేసుకోవాలి. దీన్ని బైనరీ కోడ్ డెసిమల్ కోడ్ అంటారు. ఇన్ 4 bit బైనరీ కోడ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ రిప్రజెంటేషన్ అంటే హెక్సాడెసిమల్ వరకు తీసుకోవచ్చు అనమాట. అంటే 2 power 4 అంటే 16 అనమాట. వ్యాలిడ్ BCD కోడ్కి వ్యాలిడ్ అవుతుంది. ఇన్వాలిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 2 power 6 వచ్చింది అనుకోండి, BCD అనేది నాట్ పాసిబుల్. ఎందుకంటే 2 power 6 అంటే 2 into 2 3 times వేసుకుంటాం. ఓకే, 64 దాకా వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓన్లీ 16 వరకునే BCD కోడ్ పాసిబుల్ అవుతుంది. ఇది 8 bit బైనరీ ఫార్మాట్ అంటే వ్యాలిడ్ BCD కోడ్ 100. ఓకే, ఇన్వాలిడ్ BCD అంటే 256కి ఇన్వాలిడ్ అని వ్యాలిడ్ అవుతుంది. ఇది 100 256కి 100 అనేది మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే 156 వస్తుంది అనమాట. ఓకే,
దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఇన్వాలిడ్. నెక్స్ట్ చూడండి XS3 కోడ్. XS3 కోడ్ అంటే ప్రతి బైనరీ నెంబర్కి 3 యొక్క బైనరీ నెంబర్ యాడ్ చేసినట్లయితే వచ్చేదాన్ని XS3 కోడ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీరోకి బైనరీ నెంబర్ XS3 కోడ్ కావాలనుకోండి, జీరోకి 0000, దానికి 3 యొక్క బైనరీ నెంబర్ ఏమి 0011, దాన్ని యాడ్ చేసుకుంటే దానికి XS3 కోడ్గా తీసుకోవచ్చు. ఓకే, ఇది బైనరీ BCD కోడ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, కంప్లీటింగ్ దిస్ కోడ్. నెక్స్ట్ XS3 కోడ్లో మనకి ఇట్ ఈజ్ ఏ 4-bit కోడ్ అంటారు. ఇట్ కెన్ బి డివైడెడ్ ఫ్రమ్ BCD కోడ్ బై యాడింగ్ 3 ఈచ్ నెంబర్, ప్రతి నెంబర్కి యాడ్ చేసుకుంటూ రావాలి. ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా గ్రే కోడ్, ఆల్సో కాల్డ్ మినిమం చేంజెస్ కోడ్స్. ఓకే, ఇట్ విచ్ ఓన్లీ 1 bit the code, the group of changes when going from the step to the next అనమాట. అంటే పై నంబర్ మనకి ఏదైతే బైనరీ నెంబర్ ఇస్తారో ఆ నంబర్ని బట్టి కింద నంబరు చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. అది ఎలా చేంజ్ చేయాలనేది మనకు ప్రాబ్లమ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దాన్ని గ్రే కోడ్ అంటారు. సో బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ ఉంటుంది, గ్రే కోడ్ టు బైనరీ కన్వర్షన్ ఉంటుంది. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ MSB in the gray code is the same as corresponding digit in binary number. The starting from left to right, add the adjacent pairs to a binary digits. Get next is the gray code digit. Discard the carry any generated. ఏదైనా ఒక క్యారీ అంటే మనకు అడ్జసెంట్ సైడ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఏదైనా చివర్లో ఏదైనా మనకు క్యారీ అనేది వస్తే నెగ్లెక్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ గ్రే టు బైనరీ అయితే MSB తీసుకుంటాం. ఆ బైనరీ సమ్ దాట్ ద గ్రే కోడ్ యాడ్ ఈచ్ బైనరీ డిజిట్ ద జనరేటెడ్ గ్రే కోడ్ ఇన్ ద నెక్స్ట్ అడ్జసెంట్. ఓకే, నెక్స్ట్ అడ్జసెంట్ యాడ్ చేస్తూ వస్తాం. ఏదైనా క్యారీ అనేది ఏదైనా వస్తే నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే, ఇన్ సెల్ఫ్ కాంప్లిమెంటెడ్ కోడ్స్ ద సమ్ ఆఫ్ ఇట్ ఈస్ 9. The largest number that can be represented by using n bit is 2 power n minus 1 base 10 అనమాట. ఓకే, ద లార్జెస్ట్ నెంబర్ 2 power n minus 1 అనమాట. ద సెల్ఫ్ కాంప్లిమెంటెడ్ కోడ్ వెయిటేజ్ వచ్చి 9 అనమాట. ఓకే, ద లార్జెస్ట్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ 2 power n minus 1 బేస్ 10గా రిప్రజెంట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద కోడ్స్ అనమాట, బైనరీ కోడ్ డిజిట్స్. సో వీటిపైన గ్రే కోడ్ కానీ XS3 కోడ్ కానీ వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, టుమారో నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్.